రవీందర్, సో చెప్పండి ఏ రకంగా చూడాలి? నిజంగా సాధారణంగా ఇంతకు ముందు కూడా నేను మాట్లాడాను. సో రాజకీయ నేతలు, నాయకులు, లేకపోతే అభ్యర్థులు ఎన్నికల తర్వాత వాళ్ళ స్టడీ చెప్తూ ఉంటారు. వాళ్ళకి తెలిసిన వాళ్ళతో మాట్లాడింది వాళ్ళు కాన్ఫిడెంట్గా చెప్తుంటారు. కానీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి 3 రోజులుగా ఆయన మాట్లాడకుండా ఈరోజు వచ్చి ఒక ఆత్మవిశ్వాసంతో ఆయన చెబుతున్న మాటని మొత్తం యావత్ భారతదేశం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూడబోతోంది అనేది ఆయన మాట్లాడారు. ఏ రకమైన ఫలితాలు రాబోతున్నాయి అనేది దీని ద్వారా ట్రాన్స్లేట్ అవుతుంది అనేది చాలామంది మాట్లాడుతున్నారు. ఎలా చూడాలి? ఖచ్చితంగా హరి, గడిచిన 3 రోజులుగా పోలింగ్ అయిపోయిన తర్వాత ఈ రోజు మధ్యలో ఈ గ్యాప్లో దాదాపు 3 రోజుల పాటు ఆయన ప్రతి నియోజకవర్గానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి సమాచారం తెచ్చుకున్నారు. ఈ సందర్భంగా కొంతమంది ముఖ్యమైన నాయకులు, పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైన నాయకులు జగన్ కలిసినప్పుడు కూడా ఆయన చాలా స్పష్టంగా ఎక్కడెక్కడ ఏ స్థాయిలో గెలవబోతున్నాం, 10,000 కంటే ఎక్కువ మెజార్టీతో ఎక్కడ ఏ నియోజకవర్గాల్లో గెలవబోతున్నాం, 5,000 నుంచి 10,000 మధ్యలో ఎన్ని సీట్లలో మనం గెలవబోతున్నాం లాంటి అత్యంత సూక్ష్మమైనటువంటి వివరాలు కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దగ్గర ఉన్నాయి. వాటి సంబంధించి కొంతమంది పార్టీ నాయకులతో నేను మాట్లాడినప్పుడు కూడా వారు చాలా స్పష్టంగా అత్యంత కాన్ఫిడెంట్ గా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నారని చెప్పారు. అంతేకాదు మళ్ళీ చరిత్ర సృష్టించబోతున్నాం, లాస్ట్ టైం కంటే ఎక్కువ సీట్లు మనం కొట్టబోతున్నాం అంటూ కూడా మొన్న కూడా చెప్పిన పరిస్థితి. అయితే ఇది పార్టీకి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన నాయకుల దగ్గర అంతర్గతంగా మాట్లాడిన మాట. కానీ ఈ రోజు కొద్దిసేపు క్రితం ఐపాక్ ప్రతినిధులతో మాట్లాడుతూ చాలా స్పష్టంగా ఆయన ఏదైతే మనసులో ఉందో అవన్నీ కూడా చాలా స్పష్టంగా మాట్లాడిన పరిస్థితి. ఎందుకంటే సహజంగా ఒక అంశానికి సంబంధించి చూస్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దాదాపు పూర్తిగా 100% దానికి సంబంధించినటువంటి సమాచారం తెచ్చుకుంటారు. కానీ మాట్లాడేది మాత్రం కేవలం 5 నుంచి 10% మాత్రమే మాట్లాడతారు. సమాచారం పూర్తిగా 100% ఉంటుంది. అట్లాగే ఇప్పుడు ఈ రోజు కూడా ఆయన ఆ విధంగా మాట్లాడారు. లాస్ట్ టైం కంటే ఎక్కువగా కొట్టబోతున్నాం, చరిత్ర సృష్టించబోతున్నాం అని ఒక మాట అన్నారంటే దాని వెనక ఎంత గ్రౌండ్ వర్క్ చేశారనేది చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అంత కాన్ఫిడెంట్ గా ఆయన మాట్లాడారంటే మనం చాలా స్పష్టంగా ఆయన చేసినటువంటి పరిపాలన గురించి అర్థం చేసుకోవచ్చు. అట్లాగే ఆ వాలంటీర్ల వ్యవస్థ కానీ ముఖ్యంగా ఆయన చేసినటువంటి పార్టీ పరమైన కార్యక్రమాలు, అట్లాగే ప్రభుత్వ పరంగా కూడా గడప గడపకు మన ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమం మే 11వ తారీఖున గతంలో 2 నెలల క్రితం ఆయన మొదలుపెట్టారు. అంటే నడి వేసవిలో కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్ళాలి, చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలి, ఇంకా మీకు ఏమేమి అవసరాలు కావాలో వాటిని చెప్తే మేము తీరుస్తామంటూ చేసినటువంటి కార్యక్రమాలు విస్తృతంగా ప్రజలకు వెళ్ళాయి. ఎంతగా వెళ్ళాయంటే గడిచిన 2-3 సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యే నేరుగా ఇంటికి వెళ్లి పదే పదే కనపడటం, ఇంకా సమస్యలు చెప్పమంటం అనేటువంటి కార్యక్రమం వాస్తవానికి రాష్ట్రంలోనే కాదు దేశంలో ఏ రాజకీయ పార్టీ కానీ ఏ ప్రభుత్వం కూడా ఆ విధంగా చేయలేదు. కేవలం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి మాత్రమే చేశారు. ముఖ్యంగా ఇక్కడ ఇంకో అంశం చెప్పుకోవాలి. మేనిఫెస్టోకి సంబంధించి చూస్తే సాధారణంగా మిగతా రాజకీయ పార్టీలన్నీ కూడా ఏ అంశాన్ని మనం మేనిఫెస్టోలో పెడితే జనం అంతా మన వైపు ఆకర్షితులై మనకు ఓట్లేస్తారు అనేటువంటి ఆలోచనతో మాత్రమే మేనిఫెస్టోలో పొందుపరిచేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి అందుకు భిన్నం. ఆయన పూర్తిగా జనంలోకి వెళ్లి జనం ఏం కోరుకుంటున్నారో వాటిని మేనిఫెస్టోలో పెట్టి వాటిని అమలు చేయాలనేదే జగన్మోహన్ రెడ్డి లక్ష్యం. సో మిగతా రాజకీయ పార్టీలకు జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి వైరుధ్యం ఏంటంటే ఇదే. వారేమో ఏ అంశాలు పెడితే జనం మన వైపు ఆకర్షితులై ఓట్లేస్తారు అనేది. కానీ జగన్మోహన్ రెడ్డి అందుకు భిన్నంగా చేశారు కాబట్టి మేనిఫెస్టో కూడా పూర్తి స్థాయిలో జనం నమ్మారు కాబట్టి లాస్ట్ టైం 151 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు అంతకు మించి కూడా ఇవ్వబోతున్నారంటే ఆయన మేనిఫెస్టో సంబంధించి నవరత్నాలు ప్లస్ కార్యక్రమానికి సంబంధించి ప్రజలు పూర్తి స్థాయిలో నమ్మారు, విశ్వసించారు కాబట్టి భారీ స్థాయిలో సీట్లు కూడా రాబోతున్నాయనేది చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి జగన్ చెప్పిన పరిస్థితి ఉంది. హరి.